హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా సిల్క్స్. సో ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్లో, నేను చేసిన వీడియోస్లో చాలా వరకు కలెక్షన్స్ అయితే చూసేశారు. మీరు కూడా చాలా కలెక్షన్స్ నేను మీకు చూపించేశాను. మరొక అదిరిపోయే బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. అదే దూపైన సిల్క్ శారీస్ మాట. సో మనకి ఈ దూపైన సిల్క్ శారీస్లో ఇదొక కలెక్షన్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజు. సో ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది షేడెడ్లో కనిపిస్తుంది. లైక్ 2 కలర్స్ మనకి మిక్స్లో కనిపిస్తుంది అన్నమాట. మిడ్ పార్ట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మిక్స్ అయ్యి మనకి షేడెడ్ కింద ఎంత బాగా కనిపిస్తుందో. లైక్ మనకి మిడ్ పార్ట్ అంతా కూడా ప్లేనే వచ్చింది, బట్ షేడెడ్ రావడం వల్ల ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగా మర్చేసేసారు. అండ్ మనకి బార్డర్ పార్ట్ చూసేసరికి సేమ్ మనకి మ్యాంగో డిజైన్తో ఈ బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు. మనకి కింద కుర్చీల దగ్గర వచ్చే బార్డర్ ఏదైతే ఉంటుందో అది మ్యాంగో డిజైన్తో, మనకి ఇక్కడ చూసినట్లయితే మ్యాంగో డిజైన్ విత్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో మనకి ఈ బార్డర్ డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట. సేమ్ మనకి పళ్ళు డిజైన్ వచ్చేసరికి కూడా అదే డిజైన్తో హైలైట్ చేశారు. కంపేర్ టు మనకి ఈ పళ్ళు దగ్గర ఉన్న బార్డర్ కన్నా కూడా కింద బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు, ఇది కొంచెం చిన్నగా ఇచ్చారనమాట. చాలా బాగుంది ఈ సారీకి కూడా ఈ డిజైన్ అనేది. అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చిట్టు పళ్ళు ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీలో. అండ్ మనకి శారీ అంతా కూడా ఓవరాల్గా ప్లెయిన్లోనే చూస్తాము. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. సేమ్ శారీ అంతా కూడా ఒకటే కలర్లో మనం చూస్తాం అన్నమాట ఈ శారీలో. అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనకి షేడెడ్లోనే వస్తున్నాయి, లైక్ మల్టిపుల్ కలర్స్లో. ఈ కలర్ చూసారు కదా, ఇందులో మనకి 3 కలర్స్ అనేది మిక్స్ కనిపిస్తుంది. లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మిక్స్ షేడ్ కింద మనకి కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీసే. ఇక్కడ కూడా మనకి మ్యాంగో డిజైన్ విత్ ఫ్లవర్ డిజైన్తో బార్డర్ అనేది హైలైట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి పింక్ ఆరెంజ్ మిక్స్ షేడ్. లైట్ పింక్ ఉంది, ఇందులో మనకి ఆరెంజ్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ ఆరెంజ్ కూడా మిక్స్ అయ్యింది. ఇందాక చూసిన దాంట్లో మనకి 2 కలర్సే కనిపిస్తున్నాయి, ఇందులో మనకి 3 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ అనేది మనకి కింద చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసరికి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, మనకి ఇందులో మిక్స్ షేడ్ లైక్ సీ గ్రీన్ కింద మనకి ఇందులో మిక్స్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా షేడెడ్ శారీస్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పీసెస్ అనేవి. ఇప్పటి వరకు నేను చూపించిన కలెక్షన్స్లో మీకు కనుక ఏ పీస్ నచ్చినా కూడా, ఏ సెట్ మీకు నచ్చినా కూడా, అది కనుక మీరు కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వీళ్ళకి వరల్డ్ వైడ్ మనకి డెలివరీ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఎక్కడ ఉన్నా సరే, మీ లొకేషన్ ఎక్కడ ఉన్నా సరే మీకు అనేది డెలివరీ చేసేస్తారు. ఆర్డర్ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఒకసారి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి అయితే మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి పంపించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూడబోతున్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ శారీస్ అన్నమాట. మనకి జరీ బుటీస్తో హైలైట్ చేశారు. ఇక్కడ మధ్యలో మీరు చూసుకుంటే ఈ జరీ బుటీస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి కదా శారీ మధ్యలో. అండ్ మనకి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. మిడ్ పార్ట్ అంతా కూడా శారీ ఫుల్ హెవీ ఫ్లోరల్ డిజైన్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు, శారీలో చూడొచ్చు. అండ్ మనకి పైన బార్డర్ వచ్చేసరికి చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారు. లైక్ ఇక్కడ మధ్యలో మిడ్ పార్ట్ ఉన్న కలర్కి ఇక్కడ బార్డర్ కలర్కి చాలా కాంట్రాస్ట్గా ఉంది. కాంట్రాస్ట్ కలర్ అనేది ప్లాన్ చేశారు ఈ శారీలో. అండ్ మనం కింద చూస్తున్నటువంటి బార్డర్ చూస్తే బిగ్ బార్డర్తో హైలైట్ చేశారనమాట. జరీ మన కంచి పట్టు బార్డర్ అని చెప్పొచ్చు ఇది. జరీ బుటీస్తో మనకి ఇక్కడ మధ్య మిడ్ పార్ట్ అయితే ఎలా హైలైట్ చేశారో అదే జరీ డిజైన్తో మనకి బార్డర్ అంతా కూడా బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇందులోనే మనకి పళ్ళు వచ్చేసరికి ఇక్కడ కూడా పళ్ళుని చాలా హెవీగా అయితే ఇచ్చేసారు శారీలో. అండ్ మనకి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి సేమ్ మనకి బ్లౌజ్ పీస్ కూడా చాలా హెవీగానే ఇచ్చారు. బ్రోకెట్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ అండి. సో స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది, లేదంటే వర్క్ చేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులోనే మనకి ఇంకొక శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ పీసెస్ అయితేనే వస్తాయండి. సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉండవు. మీకు నేను చూపిస్తున్నటువంటి శారీస్లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీరు అది ఖచ్చితంగా సెట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రీటైల్ షాప్ కాదు కాబట్టి, ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఖచ్చితంగా సెట్ వైజ్ అయితేనే అమ్ముతారు వీళ్ళు. అండ్ మనకి బయట రీటైల్స్లో దొరికే కాస్ట్ కన్నా కూడా ఇది హోల్సేల్ కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైజెస్కి మనకి ఈ శారీస్ అన్నీ కూడా పర్చేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. లైక్ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా నడుపుకోవడానికి, వాళ్ళకి మార్జిన్ మిగలడానికి, వాళ్ళకు మార్జిన్ పెట్టుకుంటే ఆ మార్జిన్ వరకు మిగలడానికి కూడా ఇది చాలా ఒక మంచి ఆపర్చునిటీ లేడీస్ అందరికీ కూడా. సో మరొక అదిరిపోయే కలెక్షన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి మంగళగిరి శారీస్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. మనం ఆల్రెడీ ప్యాటర్న్ చూస్తున్నాం కదా, మధ్య మిడ్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్తో హైలైట్ చేశారు, చెక్స్ డిజైన్తో హైలైట్ చేశారు మిడ్ పార్ట్ అంతా కూడా. అండ్ మనకి
ఓవరాల్ బార్డర్ చూస్తే కింద అండ్ పైన కూడా మనకి కుర్చీల దగ్గర లైక్ పైన బయట పెట్టుకునే దగ్గర కూడా మనం బార్డర్ చూస్తే ప్రింట్ డిజైన్ అనేది ఇందులో మనకి వైట్ కలర్ లైన్స్తో ప్రింట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. బ్లాక్ మీద వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అదే ప్యాటర్న్లో వీళ్ళు చాలా బాగా ఆలోచించి ప్రింట్ డిజైన్ అనేది వైట్ కలర్ దాంతోనే ప్రింట్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీకి. ఇదే ఒక హైలైట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈ శారీలో. ఈ డిజైన్ అనేది బేసిక్గా మనం శారీ అంతా కూడా చెక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఇక్కడ మాత్రం చాలా యూనిక్గా ప్లాన్ చేశారు ఈ శారీ డిజైన్ అంతా కూడా. మనకి పళ్ళు వచ్చేసరికి ఇది చిట్టు పళ్ళు, ఇక్కడ కూడా మన లైన్ డిజైన్ అనేది మనం చూస్తున్నాము ఈ పళ్ళులో. అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఈ సారీలో ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనేది ఇక్కడ హైలైట్ చేశారు. మనం కావాలనుకుంటే డిజైనర్ బ్లౌజ్ పీస్ వేసుకొని దీన్ని సారీ డ్రైప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. లేదు సింపుల్గా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేద్దాం. అండ్ మనకి ఈ సారీలో సేమ్ ప్యాటర్న్ అనేది వస్తుందండి, అన్నిటికీ కూడా మిడ్ పార్ట్ మనకి చెక్స్తోనే వస్తుంది. డిజైన్ అనేది ప్రింట్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్, కలర్స్ అనేవి మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ శారీస్లో అన్నీ కూడా మనం డార్క్ కలర్స్నే చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ సారీస్ అన్నమాట. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్, ఈ ప్యాటర్న్లో చాలా కలర్ ఆప్షన్స్ అనేవి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది గ్రే కలర్ చూసారు కదా, గ్రే కలర్లో మనకి బ్లాక్ కలర్ డిజైన్తో, బ్లాక్ కలర్ ప్రింట్తో మనకి హైలైట్ చేశారు డిజైన్ని. ఈ సెట్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక 6-7 పీసెస్ ఉన్నాయండి. మనం తీసుకోవాలనుకుంటే సెట్టే తీసుకోవాలి ఖచ్చితంగా, 1 పీస్ అయితే అసలు సేల్ చేయరు. కాబట్టి ఎవరన్నా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సెట్టే తీసుకోవాలి. అందుకే గుర్తు చేస్తున్నాను మీ అందరికి ఒకసారి, 1 పీస్ వస్తుంది అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఇది ఖచ్చితంగా సెట్ వైజే మనం పర్చేస్ చేయాలి తప్ప 1 పీస్ అయితే అస్సలు అమ్మరు. అండ్ మనకు వచ్చేసి 2 స్టోర్స్ ఉన్నాయి, మన రీటైల్ షాప్ కాదు, హోల్సేల్ షాప్. హోల్సేల్ కాబట్టి హోల్సేల్ కాన్సెప్టే బల్క్లో అమ్మడం. హోల్సేల్ కాన్సెప్ట్ అంటేనే మనం బల్క్లో కొనుక్కోవచ్చు అని అర్థం. బల్క్లో కొనుక్కోవచ్చు ఇన్ ద సెన్స్ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే వాటికన్నా తక్కువ కాస్ట్లో కొనుక్కోవచ్చు అని అర్థం అట. రీటైల్ షాప్ కన్నా మనకి ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్కే వస్తాయి. చాలా ప్రైస్ డిఫరెన్షియేషన్ అనేది మాత్రం మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు హోల్సేల్ షాప్స్లో. సో రీటైల్ కన్నా హోల్సేలే చాలా బెటర్. బట్ హోల్సేల్లో కొనుక్కున్నప్పుడు మాత్రం బల్క్లో కొనుక్కుంటేనే మనకు కూడా ప్రాఫిట్ అనేది మిగులుతుంది. మనం బిజినెస్ చేయాలనుకున్నా, ఎవరికైనా సేల్ చేయాలనుకున్నా మనం ఒక మార్జిన్ వేసుకుని అమ్ముకుంటే మనకు కూడా ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో హోల్సేల్లో పర్చేస్ చేయడం వల్ల. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే చాలా కలెక్షన్స్ అన్నీ ఒకే దగ్గర దొరికేయడం కూడా మనకి ఇంకొక ఆప్షన్ అన్నమాట. యాక్చువల్గా అది మనకే మంచిది, అన్నీ మల్టిపుల్ ప్లేసెస్కి తిరిగి కొనుక్కునే కన్నా అన్నీ ఒక దగ్గరే దొరకడం అనేది మంచిదే కదా ఎవరికన్నా కూడా. అండ్ మనకు వచ్చేసి 2 స్టోర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి మనకి సికింద్రాబాద్లో ఉందండి, టొబాకో స్ట్రీట్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే మనకి సంధ్యా సిల్క్స్ అనేది స్టోర్ ఉంటుంది. బల్క్లో అనుకునే వాళ్ళకి ఈ దగ్గర లొకేషన్ ఉన్న వాళ్ళు ఈ స్టోర్కి రావచ్చు. అండ్ మనకి ఇంకొక స్టోర్ వచ్చేసి నియర్ టు చార్మినార్ దగ్గర హైకోర్ట్ గేట్ నెంబర్ 5 ఎగ్జాక్ట్ 3rd లెఫ్ట్లోనే మనకి డెడ్ ఎండ్ అనేది ఒక స్టోర్ కనిపిస్తుంది. సంధ్యా కార్పొరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా, అక్కడ లొకేషన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళినా మనం కొనుక్కోవచ్చు, ఇక్కడ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికన్నా రావచ్చు. ఈ రెండు మాకు లేదు, మేము వేరే స్టేట్లో ఉన్నాం, వేరే కంట్రీలో ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా మనకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంది. మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడితే మాత్రం మాకు ఈ కలెక్షన్ కావాలని ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా మీకు డోర్ స్టెప్కి వీళ్ళు డెలివరీ చేస్తారన్నమాట. అదొక ఆప్షన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఆప్షన్ అనేది, చాలా కన్వీనియంట్గా ఉంది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి అలా అన్న ట్రై చేయండి. ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది లొకేషన్ రీచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.